కార్యకర్త సైనికుడు నాయకుడు. కార్యకర్త లేనిది ఏ పార్టీ కూడా మనవడ లేదు. గతంలో చూసినాం, లాస్ట్ ఇయర్ చూసాం, 5 ఏళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు కనీసం గ్రామ కమిటీ కూడా వేసుకోలేకపోయినా వాళ్ళు సభ్యత్వం లేదు, ఏం లేదు, 11 వచ్చేసారు. అంటే ఒక పార్టీకి కార్యకర్త పునాది. ఎప్పుడైతే మనం ఆ పునాదిని స్ట్రక్చర్గా బలంగా మనం ఏర్పాటు చేసుకున్నామో చెక్కు చెదరలే. 82లో పార్టీ మొదలైంది. ఈరోజు 2026, 1922 ఎక్కడ, 2026 ఎక్కడ? 44 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరలే. ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా కార్యకర్త అనేవాడు గ్రామాల్లో ఉండి ఏ నాయకుడైనా వచ్చి నేను ఉన్నానని చెప్పి జెండా కట్టినవాడు కార్యకర్త ఆ గ్రామంలో. ఈ రోజు కూడా ఆ కార్యకర్త పక్కకు పోలే. ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కార్యకర్త పక్కకు పోలే. అటువంటి కార్యకర్తలు మనము, మీరు ఏ గ్రామం మన పోండి, నేను తెలుగుదేశం అని చెప్తే సార్ ఫలానా కుటుంబం, ఫలానోళ్ళు మీరు తెలుగుదేశం ఒకసారి చెప్తారు ఆ గ్రామంలో. మిగతా పార్టీలు లేదు. మధ్యలో కొన్ని పార్టీలు వచ్చినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి, కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడికి పోలే. చాలా చూసాం. 82 మొదలుకొని చూస్తే 83లో గవర్నమెంట్కి వచ్చాం, 85లో వచ్చినాం, 89లో పోయినాం, 94లో వచ్చినాము, 99లో వచ్చినాం, 2004లో పోయినాం, 2009లో పోయినాం, 2014లో మళ్ళీ గవర్నమెంట్కి వచ్చినాం, 2024లో మళ్ళీ గవర్నమెంట్కి వచ్చినాం. అంటే కార్యకర్తల బలం, కార్యకర్తల విశ్వాసం ఏ విధంగా వచ్చినామంటే సునామీని సృష్టించినాం. ఎప్పుడు చేయలే ఈ మాదిరిగా. 164, 174లో 164 అనేది ఇది కళ అనుకోవచ్చు కొంతమంది, నిజమా కళనా ఏందనుకోవచ్చు. అటువంటి సునామీని సృష్టించిన కార్యకర్తలు ఎక్కడ కూడా చిక్కు చెదలేదు. 5 ఏళ్ల పరిపాలనలో చాలా మంది దగ్గర పార్టీ నోటీసులు కానీ, కేసులు కానీ, జైలుకు పోవడం కానీ, కొట్టడం కానీ, కొట్టించుకోవడం కానీ పోలీసు వాళ్ళు. మళ్ళీ అదే పోలీసులు ఇప్పుడు మనం నమస్కారం పెడతారు, సెల్యూట్ చేస్తారు. మన ముందే మనల్ని కొట్టిన వాళ్ళు, మన ముందే కేసులు పెట్టిన అదే పోలీసు. మళ్ళీ ఆ వ్యవస్థలు ఎక్కడ పోదు. ఎవరి వ్యవస్థ ఉంటుంది, పోలీసు వ్యవస్థ ఉంటుంది, గవర్నమెంట్ అనేది ఉంటారు. కానీ టూ మచ్గా పోయి కింద పడినారు. సరే, ఏది ఏమైనా సరే మనం 164 మందితో బయటకు వచ్చినాం. ఒక కూటమి ప్రభుత్వంలో అటు పవన్ కళ్యాణ్ కానీ, అటు మోడీ కానీ, మన చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్, ఇది ఒకటి చెప్పాలి, లోకేష్ పాదయాత్ర, చాలా మంది పాదయాత్రలు చేశారు.